హలో యా సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ మీరు ప్రస్తుతం లైవ్లో ఉన్నారు సార్. మా ఒక లీగల్ నోటీస్ మీకు పంపించాం జరిగింది కదా సార్ మీకు. అవును. సో ఒక్కసారి దాని గురించి నమస్తే తెలంగాణ వాళ్ళు మాకు 100 నోట్లకు సంబంధించినటువంటి నోటీస్ పంపించడం జరిగింది సార్. ఒకసారి దాని గురించి మీ స్పందన ఏమైనా తెలియదు సార్? ఎక్కువ విషయం చెప్పన్నా, ఇవన్నీ టాటాక్స్ చప్పుళ్ళు, వీటి వల్ల ఒరిగేది లేదు తరిగేది లేదు సార్. ఇప్పుడు సార్ విషయం వాళ్ళు గుర్తుంచుకోవాలి, ఆ మేనేజ్మెంట్ ఏమని ఇట్లా భయపెడితే కనుక వాళ్ళు సోషల్ మీడియా గొంతును నొక్కచ్చు అని కనుక వాళ్ళు అనుకుంటే దే ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫూల్స్ పారడైస్. సార్ నాకు తిక్కన రాసిన ఒక పద్యం జ్ఞాపకం వస్తుంది. ఏమంటే కర్ణుడు మొత్తం పాండవ సేన నేను ఒక్కడనే గెలుస్తానంటాడు, వీరాలు వలుకుతాడు. అప్పుడు తిక్కన ఒక పద్యం రాసినాడు, ఏమని పిల్లలను అడ్డగించుడు అనుకుంటే సంగరమన్నా భైరవి వల్లభు గెలుచవచ్చు కిరీటి అతడు అని. అంటే శివుణ్ణి గెలిచి పాశుపతాస్త్రం తీసుకొచ్చిన అర్జునుడు రా నిన్ను ఎదుర్కొనేది, నువ్వు ఏం గెలుస్తావు, నువ్వేం నిలబడతావు, 5 నిమిషాలు నిలబడలేవు వాడికి ఉంటాడా అంటారు. అంటే ఈ తాటాకు చెప్పులు, ఈ సొళ్ళ మాటలు కాదు, ప్రజల గొంతుక ఈనాడు సోషల్ మీడియా ఉంది. నా ప్రాణం అడ్డు పెట్టైనా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటారు. ఇవన్నీ లైట్ తీసుకోండి, మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడు వాడు నోటీసు 100 కోట్లు ఫస్ట్ వాడికి ఎట్లా వచ్చినాయో కూడా అడగాలి కదా. అవును సార్. వాళ్ళ ఈ రెప్యుటేషన్, వాళ్ళ ఇమేజ్ అనేది 100 కోట్లని వాళ్ళు ఎట్లా క్వాంటిఫై చేసినారు? అవును, కోర్టులో నిలబడి బోన్లు ఎక్కి సమాధానాలు చెప్పాలి కదా. అవును సార్. ఒక రాజకీయమైనటువంటి వ్యవస్థను తనకు అనుకూలంగా వాడుకొని కోట్లాది రూపాయలు సంపాదించి ఎంప్లాయీస్ ని సర్వనాశనం చేసేసి అసలు ప్రజాస్వామ్య హక్కులే లేకుండా చేసినటువంటి వీళ్ళకే ఇంత పెద్ద గొంతు ఉంటే ప్రజాస్వామ్యం కోసం ఎలిగేది చాటిన మనం ఎంత పవర్ఫుల్ గా ఉంటాం. అవునవును సార్. ఈనాడు మనకి ప్రజల మద్దతు ఉంది. ఇది ప్రజాస్వామ్యం. ఇది కేసీఆర్ లేకపోతే వాడి కమ్యూనిటీ ఇచ్చినటువంటి స్వతంత్రం కాదు, ఇది భారత రాజ్యాంగం ద్వారా వచ్చింది. కాబట్టి మీరు ఏం ఫికర్ పడాల్సిన అవసరం లేదు. వి విల్ డీల్ విత్ దెమ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది మొత్తానికైతే శరత్ కుమార్ గారు అడ్వకేట్, చాలా సీనియర్ అడ్వకేట్. వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మాకు చిన్న సమస్య వచ్చిందండి సార్ చాలు వారు ఎప్పుడు కూడా మాకు అందుబాటులో ఉంటారు వాళ్ళు, వాస్తవం కూడా. సో మాకు ప్రతిసారి కూడా మాకు ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా కానీ వారు మాకు చాలా ధైర్యం ఇస్తూ మా కేసులన్నింటినీ కూడా వారే ముందుకు తీసుకుపోతూ ఉంటారు. సో వాళ్ళు చెప్తాను, ఈ తాటాకు చెప్పలకు భయపడే అవసరం లేదు, నేను చూసుకుంటా అని చెప్పి అంటున్నారు. సో ఖచ్చితంగా మేమైతే భయపడం కూడా ఇట్లాంటి వాటికి అసలు భయపడేది. ఎందుకంటే మాకు అండగా శరత్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే రచనారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇలా ప్రజా సంఘాల వాళ్ళు కూడా మాకు మద్దతుగా ఉన్నారు వాస్తవంగా. సో అధికారంలో ఉన్నప్పుడే అంతమంది మద్దతు ఉంది. ఈరోజు అధికారం పోయింది వాళ్ళకు, మేము ఈరోజు చాలా వాళ్ళని దించినటువంటి దాంట్లో మా పాత్ర ఉంది కాబట్టి మాకు ఇంకా ఎక్కువ బలం ఉందని మేము అనుకుంటాం వాస్తవంగా. సో ఇలాంటి తాటాకు చెప్పలకు భయపడే ప్రసక్తి లేదు. ఇలాంటి